హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అనమాట. సో నిన్న నైట్ బట్టలు ఆరబెట్టి స్టాండ్ని ఇంకా హాల్లో పెట్టేశాను కదా, వర్షం కానీ పడుతుందేమో అని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే ఆ స్టాండ్ని అయితే ఫస్ట్ పట్టుకెళ్ళి బాల్కనీలో పెట్టేశాను. ఎందుకంటే కొంచెం ఎండ వస్తుంది, బట్టలు ఆరుతాయని చెప్పేసి. ఇంకొకటి ఏంటి అంటే హాల్లో చాలా అడ్డుగా ఉందన్నమాట. సో అందుకే పట్టుకెళ్ళి ఫస్ట్ బాల్కనీలో పెట్టేశాను. తర్వాత మిల్క్ ప్యాకెట్స్, కర్డ్ ప్యాకెట్స్ అవన్నీ వస్తే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా వాటితో పాటు ఏవో మామిడికాయలు ఇవి మళ్ళీ ఆర్డర్ చేశారు. ఇవి పచ్చి మామిడికాయలు ఆర్డర్ చేశారనమాట ఈసారి. కానీ సీజన్ లాస్ట్కి వచ్చేస్తుంది కదా, సో ఇంకా పచ్చి మామిడికాయలు ఆర్డర్ చేసినా కానీ అవి లోపల రెడ్గా పండిపోయే ఉంటున్నాయి. నిన్న గ్రాసరీస్ అవన్నీ కూడా సర్దాను, కాకపోతే షుగర్ ప్యాకెట్ అక్కడే వదిలేశాను. ఇంకా అదైతే ఇవాళ లోపల పెట్టుకోవాలి. ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అనమాట మార్నింగే. రైసు రసం పెట్టేసుకుంటే కర్రీ కోసం ప్రాన్స్ ఆర్డర్ చేశారు. సో అవి వచ్చేసిన తర్వాత వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా, సో అందుకనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ బయట నుంచి ఆర్డర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవాళ సండే కదా, కొంచెం లేవడం లేట్ అయింది. లేట్గా లేచాము అంటే 8:10 అనుకున్నారు, కాదండి 7:30కే లేచేసాను. 7:30కి మెలకు వచ్చేసింది అనమాట. ఇది వరకు సండే వచ్చిందంటే మ్యాక్సిమం 10 o'clock దాకా పడుకునే ఉండేవాళ్ళం అనమాట. రీసెంట్ టైంలో నాకు ఈ నిద్రకి ఎంత ముఖం వాసిపోయి ఉన్నానంటే అసలు ఎవ్రీడే కూడా 5:30కి అలారం పెట్టుకుంటున్నాను. ఇంకా 4:30 ఆ టైంకి అయితే మెలకు వచ్చేస్తుంది. ఇంకా అలారం మోగట్లేదేంటి అని చెప్పేసి ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉంటానన్నమాట. 4:30 నుంచి మెలకుగానే ఉంటాను. ఇంకా నైట్ పడుకునేటప్పటికేమో 10 అయిపోతుంది. అసలు నిద్ర ఉండట్లేదు సరిగ్గా, విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. 4:30కే మెలకు వచ్చేస్తుందని చెప్పాను కదా, ఇంకా నిద్ర పట్టట్లేదు. సో ఇంకా 5:30కి అలారం ఆఫ్ చేసి బయటకు వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంటానమాట. ఇక్కడైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మార్నింగే చలేస్తుంది అనమాట విపరీతంగాని. ఇంకా రైస్ పెట్టేశాను. రైస్ కడిగిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే మొక్కలకు వేసుకుంటున్నాను అనమాట. తమలపాకుల మొక్క అయితే మంచిగా గ్రో అవుతుంది. సో ఇంకా మల్లె మొక్కలు కూడా మంచిగా గ్రో అవుతుంది, మల్లె మొక్క కూడాని. దాంట్లోకి ఒక టొమాటో మొక్క ఒకటి వచ్చిందనమాట. సో దాన్ని అయితే పీకకుండా అలానే ఉంచాను. చూద్దాం ఏమన్నా టొమాటోస్ వస్తాయో ఏంటో అని చెప్పేసి. బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు వేసేసాను. ఇంకా ప్రాన్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఇంకా ప్రాన్స్ కూడా వచ్చేసినాయి అనమాట. సో ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసేసాము, బయట నుంచి ఆర్డర్ చేశారు బ్రేక్ఫాస్ట్ కూడాని. సో మన తెలుగు హోటల్ ఉంది కదా, అక్కడి నుంచి ఆనియన్ దోశ అనమాట నాకు, మా ఇష్యూకి, మా చిన్నోడికి ప్లెయిన్ దోశ. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో అందుకని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని చెప్పేసి అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా రొయ్యలు అని చెప్పాను కదా, రొయ్యలు మామిడికాయ కర్రీ చేయమని చెప్పారు. మామిడికాయ ఏమో కొంచెం ముగ్గిపోయింది, మార్నింగ్ చూపించాను కదా ఆర్డర్ చేశారని చెప్పేసి, దీనికోసం ఆర్డర్ చేశారు. సో ఇంకా కొంచెం ముగ్గిపోయింది, అయినా లైట్గా పులుపు ఉందన్నమాట. ఇంకా కర్రీ చేసామంటే నేను మామిడికాయ రొయ్యలు కర్రీ చేసేసాను. 2 మామిడికాయలు ఆర్డర్ చేశారు. సో 2 ముగ్గిపోయినాయి. ఇంకా పెద్దగున్న కాయ అయితే వేసేసి కర్రీ చేస్తానమాట. కొంచెం ముగ్గిపోయిన కాయ ఎలాగన్నా లైట్గా తీపి వచ్చేస్తుంది, కర్రీ అంత టేస్టీగా అనిపించదు. పిల్లలకి ఆకలేస్తుందంటే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను. కర్రీ ఏమో ఇంకా ఉడుకుతుందనమాట. ఈ ప్రాన్స్ తీసుకురావడమే కానీ అవి నరాలు తీయడానికి చాలా టైం పట్టేస్తుంది. కూర్చుని ఓపిక్గా తీయాలి, లేదంటే ఇసుకిసుకలాగా ఉంటుందన్నమాట. కర్రీ టేస్ట్ బాగోదు, అవి కూడా మనం తినకూడదు, హెల్తీ కాదు. సో అందుకే ఎంత కష్టమైనా సరే ఓపిక్గా కూర్చుని నరాలన్నీ క్లీన్ చేసిన తర్వాతే కర్రీ చేస్తాను. సో ఫైనల్గా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మా సండే స్పెషల్ మామిడికాయ రొయ్యల కర్రీ, రసం, రైస్ అనమాట. సో సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి. రీసెంట్గా నేను ఒక వీడియోలో చూసానమాట, ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టుకోకూడదంట, ఏదైనా కర్రీ కానీ పికిల్ కానీ లేదంటే అట్లీస్ట్ సాల్ట్ అయినా వేసుకోవాలి, కానీ డైరెక్ట్గా రైస్ మాత్రం పెట్టుకోకూడదంట. ఒక వీడియోలో చూసానమాట. చిర్రావూరి అనే యూట్యూబ్ ఛానల్లో పంతులు గారు చెప్తారనమాట. సో ఆయన ఇదొక్కటే కాదు, మనం పూజ ఎలా చేసుకోవాలి, పూజ చేసుకునేటప్పుడు ఏం చేయాలి ఏంటి అవన్నీ కూడా చాలా బాగా చెప్తారు. నేనైతే ఫాలో అవుతానమాట ఆ ఛానల్ని, మంచిగా అనిపిస్తుంది, మంచిగా చెప్తారు ఆయన. సో ఆయన చెప్పారనమాట, ఫస్ట్ ప్లేట్లో డైరెక్ట్గా రైస్ పెట్టుకోకూడదు, కర్రీ కానీ పికిల్ కానీ అట్లీస్ట్ సాల్ట్ అయినా పెట్టుకుని అప్పుడు రైస్ పెట్టుకోవాలని చెప్పేసి. సో ఫస్ట్ నుంచి నాకు ప్లేట్లో రైస్ పెట్టడమే అలవాటు అనమాట. సో అదైతే నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో నాలానే మీకు కూడా ఫస్ట్ ప్లేట్లో రైస్ పెట్టి అలవాటు ఉంటే కనుక మీరు కూడా చేంజ్ చేసుకోండి. నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట చేంజ్ చేసుకోవడానికి అలవాటుని. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా పెళ్ళికి కానీ వెళ్ళినప్పుడు ఆకు వేస్తారు కదా, ఆకు వేసిన వెంటనే ఫస్ట్ సాల్ట్ వేస్తారు. అందుకేనేమో ఎప్పుడూ నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఈ పంతులు గారి వీడియో చూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందనమాట. సో అందుకే ఫస్ట్ సాల్ట్ వేస్తారేమో ఆకులో అని చెప్పేసి. ఇంకా మా చిన్నోడికి మా ఇష్యూకి చాలా పెద్ద ఫైట్ అయిందనమాట. దేని గురించి అంటే ఇంట్లో చిన్నవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మా చిన్నోడు, ఇంట్లో ఫస్ట్ పుట్టినోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మా ఇష్యూ అనమాట. సో ఇద్దరికి కూడా చాలా పెద్ద ఫైట్ అయింది. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అయిపోతుంది అనమాట. నైట్ ఈవినింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళ ఫైటు. దగ్గర 1 అవర్ పాటు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, తర్వాత కొట్టుకున్నారు కూడా. మా చిన్నోడైతే కోపగించాడనమాట, డిన్నర్ చేయడానికి రమ్మంటుంటే రాకుండా
కోపగించుకుని కూర్చున్నాడు ఫుడ్ వద్దని చెప్పేసి. సో మా చిన్నోడిని చూస్తుంటే నేనే గుర్తొస్తున్నాను. నేను కూడా అంతే సేమ్ ప్రతిదానికి ఇలాగ కోపగించేదాన్ని. మా డాడీ అయితే నన్ను తినేదాకా బ్రతమాలి ఇవ్వరనమాట. అది 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ఒక పూట అయినా కూడా నేను ఫుడ్ తినేదాకా మా డాడీ బ్రతమాలి ఇవ్వరనమాట. సో అందుకే చాలా ధైర్యంగా కోపగించేదాన్ని నేను. ఎందుకంటే మా డాడీ తినేదాకా బ్రతమాలుతారని ఒక నమ్మకం. సో మా చిన్నోడినైతే నేను తినేదాకా బ్రతమాలేనమాట. ఫేస్ చూసారు కదా ఎలా పెట్టాడో. ప్లేట్లో మాత్రం చెయ్యి పెట్టట్లేదు, అంత కోపగించాడనమాట. అసలు యాక్చువల్గా చిన్నోళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేనైతే మా చిన్నోడికే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా సెకండే పుట్టాను కాబట్టి. ఈ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఎలా కొంచెం స్టైల్ ఎక్కువ ఏమంటారో కామెంట్ చేయండి. మార్నింగ్ ప్రాన్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా. సో మార్నింగ్ మామిడికాయ వేసి కొంచెం కర్రీ చేశాను, ఇంకొంచెం ఉంచారనమాట. ఈవినింగ్ వచ్చేసి బిర్యానీ చేశారు మా హస్బెండ్. డిన్నర్ అయితే అయిపోయింది. ఈ మూవీ ఏంటో కనుక మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. హారర్ మూవీ ఇది. దీనికి సీక్వెల్స్ అయితే ఒక 3 ఉన్నాయి. మొత్తం 4 మూవీస్ వచ్చినాయి అనమాట, హారర్ మూవీస్ ఇవి. మా చిన్నోడికి మా ఇషుకి ఇద్దరికి చాలా ఇష్టం ఈ మూవీ అంటే. ఎన్నిసార్లు చూసారంటే ఒక 10 టైమ్స్కి పైగానే చూసుంటారు ఈ మూవీ. మళ్ళీ పెట్టించుకుని మరీ చూస్తున్నారనమాట. ఇవాళ సండే కాబట్టి పిల్లలకి నచ్చింది కాసేపు పెడతాను, ఏం కావాలని అడిగితే వీళ్ళు ఈ హర్రర్ మూవీ అడిగారనమాట. పిల్లలకి నచ్చినట్టుగా కార్టూన్ అలాంటివి చూడకుండా హారర్ మూవీస్ చూస్తున్నారు వీళ్ళు. డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చిన గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మ్యాంగో కట్ చేయమని అడిగితే కట్ చేశాను అనమాట. సో చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో మ్యాంగోలోని. దెబ్బకి ఇది చూసి ఇంకా మ్యాంగో వద్దని చెప్పారు పిల్లలిద్దరు కూడాని. బాగా ముగ్గిపోయింది అనమాట మ్యాంగో, మేబీ అందుకనే పురుగులు వచ్చేసినాయి. మీరు కూడా మెత్తగా ఉన్న మ్యాంగో కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని కట్ చేసుకోండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.